హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇవాళ అయితే నేను కుడుములు ఎలా చేసుకోవాలి ఈజీగా ఒక 10 మినిట్స్లో అనేది నేనైతే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు శ్రావణ మాసం అంతా వచ్చింది కదా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటారు కదా సో అందుకని నేనైతే రెసిపీ అనేది చూపిస్తున్నాను నా వీడియో కనుక ఇదే మొదటిసారి చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ కొట్టేసేయండి ఓకేనా ఇప్పుడు మనం బియ్యం పిండి తీసుకొని మీకు ఎన్ని కుడుములు కావాలనే దాన్ని బట్టి మీరైతే అది చూసుకోండి ఇంకా బెల్లం అయితే చితక కొట్టేసుకొని నేనేం చేశానంటే కొంచెం వాటర్ పోసి అది స్టవ్ మీద పెట్టాను సో అది తొందరగా కరిగిద్దని ఇంకా మీ దగ్గర మామూలు సాఫ్ట్ బెల్లం అలా ఏమి ఉండదు ఇదే బెస్ట్ తొందరగా అవ్వడానికి మీరు చేత్తో చేసి అవ్వాలంటే చాలా టైం పడుతుంది చెప్పాలంటే కనుక సో అందుకని ఇంకా బియ్యపు పిండిలో ఈ బెల్లం వేసుకొని మీకు తెలుస్తుంది స్వీట్ ఎంత సరిపోతుంది అనేది ఉరామరిగ్గా నేను అలాగే చేశాను ఇంకా బాగా కలిపేసుకోవాలి ఉండలేం లేకుండా ఉండలు ఎక్కడైనా ఉన్నా సరే అవి చేత్తో ఇలాగా బేషన్కి పెట్టి వత్తండి సో అవి నలిగిపోతాయి లేదంటే మనకి బెల్లం తగులుతూ ఉంటుంది ఇంకా చక్కగా కలిపేసుకోండి వాటర్ అదంతా పోసేసి బాగా ఇప్పుడు మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలాగే కలుపుకోవాలి ఉండలు రావాలి మనకి అలా ఎలా కలుపుకోవాలి ఇక్కడైతే కొంచెం వేడిగా ఉందని చిన్నగా కలుపుతున్నాను ఓకేనా బాగా కలిపేసుకోండి వాటర్ పోసుకుంటూ చిన్నగా కలుపుకోండి మీకు సైజ్ తెలుస్తుంది మరీ ఎక్కువ వాటర్ పోసుకోవద్దు లిమిటెడ్గా పోసుకుంటూ చిన్నగా కొంచెంగా అయితే మీరు కలుపుకోండి బాగా కలిపేసుకున్న తర్వాత మీకు ఒక ఇది వస్తుంది బ్యాటర్ లాగా నేను మీకు చూపిస్తాను చూడండి చాలా ఈజీ అసలు చాలా బాగుంటుంది మీకు స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న స్వీట్ క్రేవింగ్స్ వచ్చినా కూడా ఇంట్లో ఇన్స్టెంట్గా ఒక్క 5 to 10 మినిట్స్లో మీరు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంక ఇదిగోండి వాటర్ అయితే పోసి బాగా కలిపేశాను బాగా కలిపేసినాక ఇలా అయితే వచ్చింది నాకైతే ఇంకా నాకు ఇంకొంచెం కన్సిస్టెన్సీ సాలేదు ఇంకా నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడం యాక్చువల్లీ చెప్పాలంటే మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా మా అత్తయ్య చెప్పారు నాకు మా అత్తయ్య చెప్తూ ఉంటే నేనైతే చేశాను ఆ రోజు నేను ఈ కుడుముల్ని 2 రకాలుగా వాడాను ఒకటి దేవుడి దగ్గర పెట్టాం వరాహి నవరాత్రులు అని చెప్పి దాని తర్వాత ఏమో మా బాబుకి కూర్చుంటే కుడుములు ఫోటోషూట్కి రెండింటికి ఉపయోగపడేలా నేనైతే చేసుకున్నాను ఇంకా సరిపోయిందనమాట ఇంకా నాకు అయితే మీడియం సైజ్ చాలు ఇంకా చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు నాకు ఈ సైజ్ చాలని నేనైతే ఈ సైజ్ చేసుకుంటున్నాను ఇంకా మీకు ఎంత కావాలి ఎలా కావాలనేది మీ ఇష్టం ఇదైతే ప్రొసీజర్ అయితే ఇలాగనమాట బియ్యపు రవ్వలో బెల్లం మనకు సరిపోను కలుపుకొని ఇలాగ రౌండ్స్ అంతా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా ఇదైతే చాలా ఈజీ ఇంకా దాని తర్వాత మనము ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఇడ్లీ స్టాండ్లో మనము ఎలాగ పెట్టుకుంటాము ఇడ్లీలు ఎలా వేసుకొని పెట్టుకుంటాము అలాగే పెట్టేసుకోవాలి ఇంకా ఒక ప్లేట్లోకి ఎన్ని పడుతున్నాయి అదంతా చెక్ చేసుకుంటున్నాను నేనైతే ఇంకొక ప్లేట్లో 2 పడుతున్నాయి సో ఇంకా నేనైతే ఎక్కువ చేసుకోలేదు కదా లిమిటెడ్గానే చేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ తినము నలుగురమే కదా ఎందుకు వేస్ట్ చేయడం నాకు ఫుడ్ వేస్ట్ చేయడం అయితే అసలు ఇష్టం ఉండదు సో ఇంకా నాకు 2 ప్లేట్లు సరిపోయినాయి ఇంక ఇప్పుడైతే ఇడ్లీ స్టాండ్లో వాటర్ పోసేసి మనం సేమ్ ఇడ్లీలు పెట్టినట్టు పెట్టేసి ఆన్ చేసేసి స్టవ్ మీద కనుక పెట్టేస్తే కనుక 10 మినిట్స్లో మన కుడుములు అయితే ఇదిగో ఇలా రెడీ అయితే అయిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయో తిన్నాక టేస్ట్ కూడా చాలా బాగుంది మీకు స్వీట్ టేస్ట్ చేయాలి అనుకుంటే కనుక దేవుడికి పెట్టకపోతే ముందే టేస్ట్ చూసుకోండి దేవుడికి పెట్టేటప్పుడు అయితే మనము చెక్ చేసుకోం కదా సో ఇక్కడ మా పూజ కూడా అయిపోయింది అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టేసాము నా వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్